ఖచ్చితంగా ఏమైతే ఉండదు. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ ఓట్లే చీల్తాయి తప్పితే ఒక జనసేనకి టీడీపీకి వాళ్ళకి ఏ నష్టం లేదు. వైఎస్ఆర్సీపీకే లాస్ షర్మిల కాంగ్రెస్ వల్ల, మిగతా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు నాకు తెలిసి కాంగ్రెస్కి. ఏముండదండి. ఆడపిల్లకి ఆ పిల్ల వాళ్ళు ఓడిపోయి వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని వదిలించుకున్నవాళ్ళు వాళ్ళకి ఎవరేస్తారు ఓట్లు? ఇప్పుడంతా వేవంతా మారింది. వచ్చిన కాడి నుంచి నిరుద్యోగం, మద్యపాన నిషేధం ఉన్నాడు, అది జరగలేదు. ఒక డెవలప్మెంట్ అయితే ఒక రోడ్డు ఏమీ లేదు. జగన్ ప్రభుత్వం చేసిందల్లా నాశనం చేశారు స్టేట్ని. ఆంధ్రా నుంచి నాకు తెలిసి 60% దాకా వచ్చి తెలంగాణలో బతుకుతున్నారు. నేను బీకామ్ చదువుకొని ఉన్నాను. నా బీకామ్ ఎప్పుడు అయిపోయింది. ఏం ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక జాబ్ లేదు, ఏం లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. 3 రాజధానులు అసలు ఎవడు చెప్పాడండి? సుప్రీంకోర్టు ఏమంది, ఇవాళ నువ్వు ఎక్కిన సీఎం 3 రాజధానులు చేసావు, రేపు ఇంకోటి ఎక్కితే 5 అంటాడు. మీ ఇష్టమేనా? ఇప్పుడు అమరావతికి చంద్రబాబు గారు ఒక 10,000 కోట్లు పెట్టారనుకోండి, అది మొత్తం వేస్ట్ అయిపోయింది. మొత్తం ఆడన్నా మేము అమరావతి పక్కనే గుంటూరు మాది. ఎంత సామాన్లు, ఎంత కరెంట్లు, పైపులు, ఎంత సామాను పోయిందో. అయితే మీది ఏపీ కాబట్టి అక్కడ రాజకీయాల పైన మీకు బాగా అవగాహన ఉంటుంది. అందులో మీరు డిగ్రీ వరకు చదువుకుందామని అంటున్నారు. ఈ షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ అమ్మకు, వీళ్ళ ఫ్యామిలీల మధ్యలో ఉన్న ఈ వాస్తవాలేనా లేకుంటే దీన్ని రాజకీయ కోణంలో? ఇది రాజకీయ కోణమే చూడాలండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం నమ్మడానికి వీల్లేదు. జగన్ అనేది ఒక క్రిమినల్ బ్రెయిన్. అతను వాళ్ళ తాతగారు లాగా చాలా పెద్ద బ్రెయిన్. ఈ ఓట్లు చీల్చడానికి కావాలని చేసిన పని ఇది. ఎప్పటికైనా అందరూ గూటి పక్షులే. మనం పిచ్చోళ్ళలాగా ఓటింగ్ చేసి ఓట్లు చీల్చుకోవడం తప్పితే ఏం లేదు. ఇప్పుడు ఈ జనసేనను టీడీపీ చేయడం, కలిసి పోటీ చేయడం మంచికే. ఓటింగ్ జరగకుండా, చీలకుండా సరిగ్గా సరైన నెంబరింగ్ వస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఓటింగ్ పెట్టినా కూడా 25 నుంచి 25 to 35 వస్తుంది వైఎస్ఆర్సీపీకి. జనసేనకి, టీడీపీ కూటమికి కంపల్సరీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన మంచి పనుల వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అయినా, ఏపీలో అయినా అసలు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఇంటింటికి ఫోటోలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సింపతి విని ఆయన వారసునికి ఒక అవకాశం ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే కనీసం ఆయన అభివృద్ధి ఏమి చేయలేదు. అంత అవినీతి జరిగింది. కనీసం ఒక స్టేట్ లేదు. అక్కడ ఉన్న నిరుద్యోగులు మొత్తం హైదరాబాద్లో వచ్చి చిన్న చితక పనులు చేసుకుంటుంటారు. అభివృద్ధి అనేది లేదని అంటారు. వాస్తవేనా? ఖచ్చితంగానండి. ఇది మాత్రం జరుగుతుంది. వైఎస్ఆర్ రాజశేఖర గారు ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ నిరుపేదలకి పెట్టారు. పెద్ద వాళ్ళని, పెద్ద కంపెనీలు ఎవరినైనా సరే, రిలయన్స్ కానీ ఏదైనా కానీ, ఏ కంపెనీ నుంచి తెచ్చి సగటు మనిషికి పెట్టాడు. వీళ్ళు వచ్చిన కాడి నుంచి సగటు మనిషి దగ్గర డబ్బులు తీసుకొని నేను తాగే క్వార్టర్ మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కలిపి 13.5 రూపాయలు పడుతుంది. 13.5 రూపాయలు క్వార్టర్ నేను హైదరాబాద్లో 150 రూపాయలకు అమ్ముతున్నాను. రోజుకి 400 సంపాదించేవాడు 150 రూపాయలు క్వార్టర్ తాగి ఇంటికి పోతాడా? తెలంగాణ మందుతో కల్తీ మందు. నువ్వు కెమికల్స్ నీ కర్నూలు ఫ్యాక్టరీలో తెచ్చుకున్న మందు అంతా మొత్తం చేసి నాశనం, కల్తీ, ఆరోగ్యాలు పాడు చేస్తున్నావు. ఇంకో 4 ఏళ్ళు, 5 ఏళ్ళు నువ్వు గవర్నమెంట్ రూల్ చేసి ఇదే మందు నువ్వు అమ్మితే ఆంధ్ర నాశనం అయిపోద్ది. ఒక యంగ్ జనరేషన్ ఉండదు. మందాకు ఎవడు బతుకున్నాడు. తాగొద్దంటే నువ్వు చీప్ అమ్మి విషం అమ్మితే తాగకుండా ఉంటారా? అయితే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో రాజకీయాలకు వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ప్రతిసారి ఆయన టీడీపీ దగ్గర లేకపోతే బీజేపీ దగ్గర పొత్తు పెట్టుకుంటాడు. ప్యాకేజ్ తీసుకొని మంచి ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినిమాల మీద 10 కోట్లు 20 కోట్లు సగటు రెమ్యునేషన్తో తీసుకునే వ్యక్తి. అన్యాయంగా అరాచకంగా బతికిన వ్యక్తి కాదు. దాదాపు వాళ్ళ అన్న దగ్గర ఉన్నప్పుడు కూడా ఒక 2 ఎకరాలు ఇచ్చి నాకు మంచం ఇస్తే నేను బతుకుతాను, నాకు అవసరం లేదు, ఏదైనా కరప్షన్ లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక పార్టీ, స్టేట్ మొత్తం మీద ఒక పార్టీ రన్ చేయాలంటే ఎవరితో ఒకరితో పొత్తుండాలి. ఒక పెద్ద మనిషితో, నీలాంటి వాళ్ళతో, నా బోటోడితో, ఒక డబ్బున్న వ్యక్తితోనో ఎవరితోనో కొలాబరేషన్ ఉంటేనే అతని పార్టీ రన్ అవుతుంది. పార్టీ లేకుండా ఇప్పుడు చిన్న హోటల్ కూడా రన్ అవ్వదు. ఒక మనిషికి సాయం లేకుండా. అధిష్టానం చేయదు. ఇక్కడ అపోజిషన్ ఉంది వైఎస్ఆర్సీపీ. ఎవరో ఒకళ్ళు అండగా ఉంటే పార్టీని బతికించుకుంటా నడుస్తుంటాడు. అతను అన్నాడు, నాకు వేరే ఆదాయం లేదు, ఫ్యాక్టరీలు లేవు, హాస్పిటల్ లేవు, హోటల్స్ లేవు, రియల్ ఎస్టేట్ లేదు, నాకు ఉన్నది సినిమా బిజినెస్. నా దగ్గర ఉండే 50 మంది సెక్యూరిటీ గార్డులకి నేను జాబ్కి శాలరీలు ఇవ్వాలా, నేను సినిమాల్లో చేస్తేనే వాళ్ళకి ఇవ్వగలను. అట్లాంటి వ్యక్తి పార్టీ రన్ చేయాలంటే వేరే వాళ్ళతో కొలాబరేట్ తప్పేం కాదు కదండి. అది అయితే మరి ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు, ఎంతోమంది ఫ్యాన్ పేజ్ ఉంది. ఆయన రోడ్డు మీదకి వస్తేనే లక్షలాదిగా తరలి వచ్చేవాళ్ళు. ఏపీలో అయినా కూడా ఎంతోమంది ఉన్నారు. మరి ఎందుకు అక్కడ స్థానికంగా ఆ నియోజకవర్గ యూత్ కానీ, ప్రజలు కానీ ఇన్ని సేవా కార్యక్రమాలు చేసే ఆయన్ని
ఇంత మంచి పనులు చేసేటాన్ని ఆ యూత్ అనేది అక్కడ జనాలు అనేది ఓటుగా కన్వర్ట్ అయ్యి కాసి అటువంటి వ్యక్తిని అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఎందుకు పెట్టట్లేదు అక్కడ? ఇప్పుడు ఒక నియోజకవర్గం చిరంజీవి గారు అంటే దేవుడు, ఎన్టీ రామారావు గారు అంటే దేవుడు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ పార్టీకి లేదు, ఇంకా ఆయన దేవుడు, ఆయనకు ఓటు ఆదరించక పార్టీని విలీనం చేశారు. అదే చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు అంటే దేవుడు, అప్పుడు ఏ పార్టీ లేదా, ఇందిరాగాంధీకి అపోజిషన్గా ఎవరు ఉన్నారంటే లీడర్ అంటే ఆయన దేవుడిలా కనపడ్డాడు, వేసినారు. చిరంజీవి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, ఆప్షన్ ఉంది. అంతేగాని దేవుడికి ఓటేయాలని రూల్ ఏం లేదు. దానివల్ల ఏంటంటే మన అభిమానాన్ని ఓట్ బ్యాంక్ మార్చుకోవడం అంత తొందరగా రాదండి. నిలకడగా ఇప్పుడు ప్రజారాజ్యం కలిపినట్టు కాంగ్రెస్లోకి టక్కని వెళ్ళి స్వెటర్ వేసుకుని ఢిల్లీకి వెళ్ళిపోయి కాంగ్రెస్లో కలిపేస్తే కుదరదు. 9% మేము నాయుడులో 27% ఓటింగ్ మాది. మా ఓట్లను ఇటుపోయినాయి లాస్ట్ టైం, అన్నీ వాళ్ళకే వేసాం, ఇటుపోయినాయి. అట్లా లాస్ జరుగుతుంది. కానీ కంపల్సరీగా నెక్స్ట్ టైం మాత్రం జనసేన ఓట్లు జనసేనకు పడతాయి, టీడీపీ ఓట్లు టీడీపీకి పడతాయి. ఎవరు ఓటింగ్ కన్ఫర్మ్గా తెలుస్తుంది. అయితే ఈసారి అయినా ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చూడబోతున్నాం. ఖచ్చితంగా ప్రతిపక్షంలో కూర్చున్నా, అదే అధికార పక్షంలో కూర్చున్నా అసెంబ్లీకి మాత్రం పవన్ కళ్యాణ్ వస్తాడు.